ఈరోజు మీకు అదిరిపోయే లవ్ స్టోరీ చెప్తా. మొత్తం విని మీ రివ్యూ కామెంట్ సెక్షన్‌లో రాయండి. తనకంటే వయసులో 18 ఏళ్లు చిన్నదైన శారదను ప్రేమించి పెళ్లి చేసుకున్న తమ నాయకుడి భార్యను అంబేద్కరిస్టులు ఎందుకు అవమానించారు? ఇది తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. అనగనగా ఒకరోజు అంబేద్కర్ గారు ఢిల్లీ నుండి బొంబాయికి వచ్చి ఎంఎస్ రావు అనే డాక్టర్‌ని కలవడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు బొంబాయి వచ్చినా డాక్టర్ రావుని కలవడం అంబేద్కర్‌కి అలవాటు. డాక్టర్ రావు గారి రిలేటివ్ అయిన శారదా కబీర్ అనే డాక్టర్ కూడా రావు గారింటికి తరచూ వస్తూ ఉండేవారు. ఒకరోజు అంబేద్కర్ ఢిల్లీ నుండి రావు గారి దగ్గరకొచ్చారు. సరిగ్గా అదే టైంలో డాక్టర్ శారదా కబీర్ అక్కడే ఉన్నారు. డాక్టర్ రావు గారు ఇద్దరిని ఒకరికొకరిని పరిచయం చేశారు. అప్పటికే అంబేద్కర్ వైస్‌రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో కార్మిక మంత్రి. శారద గారికి అంబేద్కర్ గురించి పెద్దగా తెలియకపోయినా ఫస్ట్ మీటింగ్‌లోనే అంబేద్కర్ ఈజ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అని ఆవిడకనిపించింది. అట్ ద సేమ్ టైమ్ అటువైపు శారద గురించి కూడా అంబేద్కర్ అంతే ఆసక్తి చూపించారు. ఇక సెకండ్ మీటింగ్. అంబేద్కర్‌కి అప్పట్లో రక్తపోటు సమస్య అంటే బీపీ, రక్తంలో చక్కెర సమస్య అంటే డయాబెటిక్స్, కీళ్ల నొప్పులు కూడా ఉన్నాయి. దీంతో అతను సరిగ్గా నిద్ర కూడా పోయేవారు కాదట. చికిత్స కోసం ముంబై వెళ్లారు. అతని చికిత్స సమయంలో డాక్టర్ శారద అంబేద్కర్‌తో స్నేహంగా ఉండేవారు. డాక్టర్ శారద, అంబేద్కర్ అనేక సార్లు కలుసుకున్నారు. ఒకరికి ఒకరు ఉత్తరాలు కూడా రాసుకునేవారు. సాహిత్యం నుండి సమాజం వరకు, మతం నుండి రాజకీయం వరకు ఇద్దరూ చర్చించుకునేవారు. అంబేద్కర్ శారద వాదనలను శ్రద్ధగా విని దానికి తగిన రిప్లై ఇచ్చేవారు. అంబేద్కర్ తన ఆరోగ్యం గురించి ఎక్కువగా కంగారు పడేవారు. ఎవరైనా తనను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలని, తను మంచి ఆరోగ్యంతో ఉండేలా చూసుకోవాలని ఆయన కోరిక. 1948లో అంబేద్కర్ తన ఫ్రెండ్‌కి రాసిన ఒక లేఖలో ఏం చెప్పారంటే, మహిళా నర్స్‌ని గాని, లేదంటే మహిళా కేర్ టేకర్‌ని గాని ఇంట్లో ఉంచుకుంటే దానికి ఎవరైనా ఏమన్నా తప్పుగా అర్థం చేసుకునే వీలుంటుంది కాబట్టి, అలా కాకుండా ఎవరినైనా పెళ్లి చేసుకోవడమే బెస్ట్. సో దట్ వాళ్ళు తనని జాగ్రత్తగా చూసుకుంటారని ఆ లేఖ సారాంశం అనమాట. మరి ఆ లేఖలో ప్రస్తావించిన వ్యక్తి ఎవరు? శారదేనా? కాదా? అంబేద్కర్ అంతలా ప్రేమించిన శారద గురించి 'ది బుద్ధ అండ్ హిస్ ధమ్మ' అనే పుస్తకంలో అంబేద్కర్ రాసిన విషయాలను ఆయన మరణానంతరం అతని సన్నిహితులు లేదా అనుచరులు శారద పాత్రను ఆ పుస్తకం నుండి ఎందుకు తొలగించారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. అంబేద్కర్ భార్య రమాబాయి మరణించిన తర్వాత తను పెళ్లి చేసుకోకూడదని ముందు నిర్ణయించుకున్నారు. తనకి ఒక తోడు ఉంటే బావుంటుందని తర్వాత అనిపించింది. అప్పటికి తెలిసిన వ్యక్తి, కొంచెం పరిచయం ఉన్న వ్యక్తైన డాక్టర్ శారదను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అంబేద్కర్. దీనికి ఆమె కూడా అంగీకారం తెలిపారు. 1948 ఏప్రిల్ 15న శారదా కబీర్ అంబేద్కర్‌ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి నాటికి ఆమె వయస్సు 39 ఏళ్లయితే అంబేద్కర్ వయస్సు 57 ఏళ్లు. పెళ్ళయ్యాక శారద సవిత అనే పేరు పెట్టుకున్నారు. పెళ్లి చేసుకున్నదే ఎవరైనా తనని దగ్గరుండి చూసుకుంటే బావుంటుంది అనే కదా! ఇక పెళ్ళైన దగ్గర నుంచి సవిత భర్తకు సేవ చేస్తూనే ఉంది. కానీ అయినప్పటికీ అంబేద్కర్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. శారద కూడా అంబేద్కర్‌కి సేవలు చేయడం, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడమే తనకున్న ఏకైక లక్ష్యంగా బ్రతికింది. అంబేద్కర్ 1956 మార్చి 15న రాసిన పుస్తకంలో భార్య శారద తనకు ఎంత సేవ చేసిందో 'ద బుద్ధ అండ్ హిస్ ధమ్మ' అనే పుస్తకంలో ప్రస్తావించారు. అంబేద్కర్ ఈ పుస్తకం ముందు మాటలో సవిత తన జీవితాన్ని 8 నుండి 10 సంవత్సరాలు పొడిగించినందుకు థాంక్స్ కూడా చెప్పారు. కానీ ఇంత చేసిన శారదను అంబేద్కర్ మరణించిన తర్వాత అంబేద్కరిస్టులు ఆ పుస్తకం నుండి ఈమె పాత్రను పూర్తిగా తొలగించారు. కారణం? శారదా కబీర్ మరాఠీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన స్త్రీ. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసే అంబేద్కర్ ఒక బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకోవడం అంబేద్కరిస్టులకి అస్సలు నచ్చలేదు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శారదతో వివాహం అంబేద్కర్ యొక్క కుల వ్యతిరేక ఉద్యమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని అంబేద్కరిస్టులు భావించారు. దీంతో ఆమె పట్ల తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నారు. అంబేద్కర్‌కి ఎన్నో సేవలు చేసి ఆయన్ని కంటికి రెప్పలా చూసుకున్న ఆమెకి చివరికి ఏం దక్కిందంటే నిందలు, అవమానాలు, అపవాదులే.
అంబేద్కర్ మరణించిన తర్వాత కొందరు అంబేద్కరిస్టులు సవితా అంబేద్కర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆమె అంబేద్కర్ మరణానికి కారణమని నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఇది ఆమెకు ఎంతో మానసిక ఒత్తిడిని, అవమానాన్ని కలిగించింది. అంతలా ప్రేమించి జీవితాన్ని అర్పించిన ఆమెకి చివరికి నిందలే మిగిలాయి. అంబేద్కర్ 57 ఏళ్ల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, అంబేద్కర్ రక్షణ కోసం తన జీవితాన్ని అర్పించిన స్త్రీని అంబేద్కరిస్టులు ఎంత అవమానించడం నిజంగా దారుణం. ఇంతకీ ఆమె చేసిన ఏకైక నేరం బ్రాహ్మణ కులంలో పుట్టడమేనా? మీ అభిప్రాయం కామెంట్స్‌లో తెలపండి.